హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎత్తిసాయి తమిళ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్ లో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. లేదు తమిళ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంటుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 17 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 7th centuryలో తమిళనాడులో ఒక ట్రైబల్ వారియర్, తన పేరు వచ్చి కోతి అనమాట. తను పాండ్యా కింగ్ రణధీర పాండ్యానికి అయితే ఎదురు తిరగడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా తన ట్రైబ్ యొక్క ప్రైడ్ ని తిరిగి పొందుదామని చెప్పేసి. మరి దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ కోతి అనే వారియర్ ఏం చేశాడు, మరి రణధీర ఏం చేశారు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే ఎత్తిసాయి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీ రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ రోజు థియేటర్లో రిలీజ్ అవబోతున్న జిమ్ఖానా అండ్ సారంగపాణి జాతకం కూడా మన ఛానల్లో రివ్యూస్ వస్తాయి. సో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బాగుంది భయ్య. చాలా మూమెంట్స్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి, అవి నెగిటివ్స్ లో మాట్లాడేసుకుందాం. బట్ ఈ మూవీ అయితే అందరికీ అయితే వర్కౌట్ అవ్వదు. మీరు కనుక హిస్టారికల్ మూవీస్ చూడడం అలవాటు, ఆ డ్రామా అంతా మేము చూడగలము, ఆ హిస్టరీ పరంగా కానీ, ఆ వార్ సీక్వెన్సెస్ పరంగా కానీ, ఆ 7th century సెటప్ పరంగా కానీ మేము చూడగలము, మాకు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చుద్ది అనుకుంటేనే చూడండి. లేదంటే కష్టం, మీకు నచ్చదు. ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం, లైక్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ కోసం, మసాలా ఎంటర్టైన్మెంట్స్ కోసం, ఎలాంటి మూవీస్ కోసం చూస్తున్నట్లయితే మీకు అసలు ఈ మూవీలో అలాంటివి ఏమీ దొరకవు. సో ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ అయితే మీరు ఈ పక్కన పెట్టేచ్చే మూవీని. నాకు ఈ మూవీలో వచ్చిన పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యునీక్ స్టోరీ టెల్లింగ్ భయ్య. ఎందుకంటే మొత్తం ఇది వన్ సైడెడ్ గా అయితే చూపించారు. స్టోరీ టెల్లింగ్ అన్నదే మీకు బోత్ సైడ్స్ ని చూపిస్తారు. ట్రైబల్ సైడ్ నుంచి చూపిస్తారు, అలాగే పాండ్యా సైడ్ నుంచి కూడా స్టోరీ టెల్లింగ్ అయితే చూపిస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది. అండ్ ఆ హిస్టారికల్ సెటప్ ని కూడా చాలా అథెంటిక్ గా చూపిస్తారు. అంటే వాళ్ళు తమిళ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకున్న విధానం కానీ, ఆ ట్రైబల్ కాస్ట్యూమ్స్ కానీ, అండ్ ఆ వెపనరీ సెటప్ కానీ, అంతా కూడా చాలా అథెంటిసిటీ గా అయితే ట్రై చేస్తారు. చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ అయితే ఎక్సలెంట్ భయ్య. విజువల్స్ పరంగా లో బడ్జెట్ అయినప్పటికీ కూడా చాలా బాగా చూపించారు. అది మాత్రం మెచ్చుకోవచ్చు అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ పర్ఫార్మెన్సెస్ మ్యాన్ శక్తి మిత్రన్ అండ్ సియాన్ ఇంటెన్స్ అండ్ కన్విన్సింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇస్తారు. చాలా బాగా సూట్ అయ్యారని చెప్పాలి ఆ క్యారెక్టర్స్ కి. అండ్ చాలా వరకు కూడా సీన్స్ ని ఎలివేట్ చేస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో. అండ్ యునీక్ అటెంప్ట్ మా తమిళ్ సైడ్ నుంచి ఈ టైప్ ఆఫ్ హిస్టారికల్ అటెంప్ట్ అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా చాలా రాగా చూపిస్తారు అనమాట మూవీని. అందువల్ల నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తాయి, పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. మెయిన్ గా మిడిల్ పోర్షన్స్ లో అయితే చాలా సీన్స్ ని డ్రాగ్ చేసి చూపిస్తారు. దాని పరంగా కొంచెం మీరు డిసప్పాయింట్ అవుతారు అండ్ స్ట్రెచ్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. చెప్పాను కదా, అందరికీ అయితే సూట్ అవుతుంది భయ్య. వ్యూవర్స్ కి కొంతమందికి మాత్రమే సూట్ అవుతుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మసాలా ఎంటర్టైన్మెంట్స్ కోసం చూస్తున్నట్లయితే మీరు పక్కన పెట్టించే మూవీని. వైలెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది, మరి చెప్తున్నా. ఆ వార్ సీక్వెన్సెస్ అన్నవి చాలా బ్రూటల్ గా ఉంటాయి. కొంచెం అన్కంఫర్టబుల్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంతకు మించి నాకు నెగిటివ్స్ అయితే ఏం లేవు. మంచి అటెంప్ట్ అని చెప్పాలి, బట్ కొన్ని మిస్టేక్స్ అండ్ ఫ్లాస్ అయితే ఉన్నాయి. మంచి యూనిక్ అటెంప్ట్ భయ్య. వన్ టైం వాచ్ చూడొచ్చు ఒకసారి. మీరు చూద్దాం అనుకుంటే ఆహాలో తెలుగులో అవైలబుల్ గా ఉంది. లేదు తమిళ లాంగ్వేజ్ చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ వార్ సీక్వెన్సెస్ ఇవన్నీ బోల్డ్ సీక్వెన్సెస్ ఇవి అయితే ఉంటాయి కొన్ని, వాటి పరంగా అయితే ఇబ్బంది పడతారు. మీరు చూద్దాం అనుకుంటే మీ ఇష్టం. మరి మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.